గ్రంథం 4 ఒప్పందాలు. డాన్ మిగ్యూల్ రూయిజ్. స్వేచ్ఛకు మార్గం. పాఠం పేరు స్వేచ్ఛకు మార్గం. పురాతన ఒప్పందాలను విచ్ఛిన్నం చేయటం. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ గురించి మాట్లాడుతారు. ప్రపంచం అంతా వివిధ రకాల మనుషులు, వివిధ జాతులు, వివిధ దేశాలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాయి. కానీ స్వేచ్ఛ అంటే ఏమిటి? అమెరికా దేశంలో మనం స్వేచ్ఛగా జీవిస్తామని మాట్లాడుకుంటాము. కానీ నిజానికి మనం స్వేచ్ఛగా ఉన్నామా? మన అసలు వ్యక్తిత్వంతో జీవించటానికి మనకు స్వేచ్ఛ ఉందా అంటే సమాధానం లేదనే చెప్పవచ్చు. మనం స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు లేదు. అసలైన స్వేచ్ఛ అన్నది మానవుని స్ఫూర్తితో ముడిపడి ఉంది. మన అసలైన వ్యక్తిత్వంతో జీవించటానికి స్వేచ్ఛతో ఉండటమే దీని యొక్క అర్థం. స్వేచ్ఛగా ఉండటం నుంచి మనల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? మనం ప్రభుత్వాన్ని, వాతావరణాన్ని, మన తల్లిదండ్రుల్ని, భగవంతుడిని నిందిస్తుంటాం. కానీ మనల్ని స్వేచ్ఛగా ఉండటాన్ని అడ్డుకుంటున్నది ఎవరు? మనల్ని మనమే అడ్డుకుంటున్నాము. స్వేచ్ఛతో ఉండటం అంటే అర్థం ఏమిటి? మనం వివాహం చేసుకున్నప్పుడు మన స్వేచ్ఛను కోల్పోతామని కొన్నిసార్లు చెప్తుంటాము. ఆ తర్వాత విడిపోతాము, కానీ స్వేచ్ఛగా ఉండలేము. మనల్ని అడ్డుకుంటున్నది ఏది? మనంగా ఎందుకు జీవించలేము? గతానికి సంబంధించిన జ్ఞాపకాలు మనలో ఉన్నాయి. మనం స్వేచ్ఛగా ఉంటున్నప్పుడు, స్వేచ్ఛగా ఉండటాన్ని ప్రేమిస్తున్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ స్వేచ్ఛ యొక్క అర్థాన్ని మనం మర్చిపోయాము. మనం 2-3 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్ని చూసినప్పుడు, బహుశా 4 ఏళ్ల పిల్లవానిని చూసినప్పుడు ఒక స్వేచ్ఛవంతమైన మానవుడిని చూస్తాము. ఈ మనిషి ఎందుకు స్వేచ్ఛగా ఉన్నాడు? ఎందుకంటే ఈ మానవుడు తనకు నచ్చిన పని చేస్తున్నాడు. పూర్తిగా సహజంగా ఉన్నాడు. ఒక పువ్వులాగా, చెట్టులాగా, అడవిలోని జంతువుగా సహజంగా ఉన్నాడు. 2 సంవత్సరాలు ఉన్న మానవుడిని చూసినప్పుడు చాలా వరకు వారి ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఎల్లప్పుడూ సరదాగా ఉంటారు. ప్రపంచాన్ని అన్వేషిస్తుంటారు. ఆడుకోవటానికి భయపడరు. గాయం అయినప్పుడు భయపడతారు. ఆకలితో ఉన్నప్పుడు, కొన్నిసార్లు వారి అవసరాలు తీరనప్పుడు భయపడుతుంటారు. కానీ వారు గతాన్ని గురించి కానీ లేదా భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా వర్తమానంలో జీవిస్తుంటారు. చాలా చిన్న వయసున్న పిల్లలు తమకు అనిపించిన దానిని వ్యక్తపరచడానికి భయపడరు. వారు ప్రేమను పొందినప్పుడు ఆ ప్రేమలో మైమర్చిపోతారు. ఎంతో ప్రేమతో ఉంటారు. ప్రేమించటానికి భయపడరు. ఇది సహజమైన మానవుని యొక్క వివరణ. పిల్లలుగా ఉన్నప్పుడు మనం గతం గురించి ఆలోచించము. మరి సిగ్గుపడం. జీవితాన్ని ఆస్వాదిస్తూ, ఆడుకుంటూ, అన్వేషిస్తూ, అందంగా మరి ప్రేమతో ఉండటమే మానవుని సహజమైన లక్షణం. కానీ పెద్దవాడైన మానవునికి ఏమైంది? మనం ఎందుకు వేరుగా ఉన్నాము? సహజంగా ఎందుకు లేము? బాధితుని దృష్టిగా ఆలోచించినప్పుడు మనకు ఏదో బాధాకరమైన విషయం ఎదురయ్యింది. అదే యోధుని దృష్టిగా ఆలోచించినప్పుడు మనకు ఎదురైనది మొత్తం సహజమైనదే. మనకు ఏదైనా జరిగింది అంటే అది మన న్యాయ పుస్తకం, మన అంతరంగంలోని న్యాయమూర్తి, బాధితుడు మరి విశ్వాస వ్యవస్థ. ఇవే మన అసలైన వ్యక్తిత్వాన్ని మరి సహజత్వాన్ని అడ్డుకుంటున్నాయి. మన మనస్సుని ఈ చెత్తతో ప్రోగ్రామింగ్ చేసిన మరుక్షణం నుంచి మనం ఆనందాన్ని కోల్పోయాము. ఇది ఒక మానవుడి నుంచి మరొక మానవునికి, ఒక తరం నుంచి మరొక తరానికి ఒక సరైన మానవ సమాజంగా శిక్షణ ఇవ్వబడింది. తమకు వలె ఉండాలని మీకు నేర్పించిన మీ తల్లిదండ్రులను నిందించవలసిన అవసరం లేదు. వారికి తెలిసినది కాకుండా మరేది మీకు బోధించగలరు? వారు తమ శక్తి మేరకు మీకు ఉత్తమమైనదే చేశారు. వారు మిమ్మల్ని నిందించినట్లయితే అది వారి సొంత పెంపకం, సొంత భయాలు మరియు సొంత విశ్వాసాల కారణంగానే
వారు అందుకున్న వాటిపైన వారికి నియంత్రణ లేనందువల్ల వేరుగా ప్రవర్తించలేరు. మీ తల్లిదండ్రులను లేదా మీతో సహా మీ జీవితంలోని మరెవరినైనా నిందించవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆ నిందలు అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. మీ సొంత ఒప్పందాలను మార్చటం వల్ల మీ అంతరంగంలోని న్యాయమూర్తి యొక్క దౌర్జన్యం నుంచి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకునే సమయం వచ్చింది. బాధితుని యొక్క పాత్ర నుంచి విముక్తిని పొందే సమయం వచ్చింది. మీరు ఒక పసిబిడ్డ. మీ వయసు ఎప్పుడు మార్పుకు గురవదు. ఇదే మీ అసలైన వ్యక్తిత్వం. కొన్నిసార్లు మీరు ఆడుకుంటున్నప్పుడు లేదా సరదాగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, కవిత్వం వ్రాస్తున్నప్పుడు, పియానో వాయిస్తున్నప్పుడు, లేదా మిమ్మల్ని మీరు ఏ విధంగానైనా వ్యక్తపరుచుకుంటున్నప్పుడు మీలోని ఆ పసిబిడ్డ బయటకు వస్తుంది. అవే మీ జీవితంలోని సంతోషమైన క్షణాలు. గతాన్ని పట్టించుకోనప్పుడు, మరి భవిష్యత్తు గురించి ఎటువంటి చింత లేనప్పుడు మీ అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఒక బిడ్డ వలె ఉంటారు, కానీ అన్నింటినీ మార్చేసేది మరేదో ఉంది. వాటినే మనం బాధ్యతలు అంటుంటాము. మీలోని న్యాయమూర్తి, ఒక్క నిమిషం ఆగు, నువ్వు బాధ్యత వహించాలి. నీకు చేయటానికి పనులు ఉన్నాయి. పాఠశాలకు వెళ్ళాలి, సంపాదించాలి అని అడ్డుకుంటుంది. ఇటువంటి బాధ్యతలన్నీ మీ మనస్సులోకి వస్తాయి. మన ముఖం మారిపోతుంది. ఒక్కసారిగా మనం మారిపోతాము. పిల్లలు పెద్దవారుగా ఆడుకుంటున్నప్పుడు చూసినట్లయితే వారి ముఖాలు కూడా మారిపోతాయి. నేను న్యాయవాదిగా నటిస్తాను అని చెప్పిన మరుక్షణం వారిలో పెద్దవారిలా తీవ్రత కనిపిస్తుంది. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు మనం ఆ ముఖాన్ని చూస్తాము. అదే మనం ఇప్పటికీ కూడా పిల్లలమే, కానీ మనం స్వేచ్ఛను కోల్పోయాము. మన అసలైన వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా ఉంటూ మనల్ని మనం వ్యక్తపరుచుకోవటమే మనం వెతుకుతున్న స్వేచ్ఛ. కానీ మన జీవితాలను గమనించుకున్నప్పుడు చాలా వరకు మనం ఏ పని చేసినా ఇతరులను ఒప్పించటానికే చేస్తామని అర్థమవుతుంది. మనల్ని మనం అంగీకరించేలా జీవించటానికి బదులుగా ఇతరులచే అంగీకారం పొందటానికి జీవిస్తుంటాము. మన స్వేచ్ఛకు ఇదే జరుగుతోంది. ప్రపంచంలో ఉన్న అన్ని సమాజాల్లోని ప్రతి 1000 మందిలో 999 మంది పెంపకానికి గురయ్యారు. మనం స్వేచ్ఛగా లేమన్న విషయాన్ని కూడా మనలో చాలామంది తెలుసుకోలేరు. ఇదే అన్నిటికన్నా బాధాకరమైన విషయం. మన స్వేచ్ఛగా లేమన్న విషయాన్ని మన అంతరంగంలో వినిపిస్తూ ఉంటుంది, కానీ మనం దానిని తెలుసుకోలేము. మరి ఎందుకు స్వేచ్ఛగా లేమన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేము. చాలామంది తమ జీవితాలని జీవించలేరు. అదేవిధంగా తమ అంతరంగంలోని న్యాయమూర్తి మరి బాధితుడు తమ జీవితాలను శాసిస్తున్నారన్నది కూడా ఎప్పటికీ తెలుసుకోలేరు. అందువల్ల వారికి స్వేచ్ఛ లభించే అవకాశమే లేదు. ఎరుక అన్నది స్వేచ్ఛ వైపుకు ఉన్న మొదటి అడుగు. మనం స్వేచ్ఛను పొందటానికి స్వేచ్ఛగా లేమన్న విషయాన్ని తెలుసుకోవాలి. సమస్యను పరిష్కరించడానికి ముందుగా సమస్య ఏమిటి అన్నది తెలుసుకోవాలి. మీరు ఎరుకతో లేనట్లయితే మార్చగలిగినది ఏమీ లేదు. అందువల్ల ఎరుక అన్నది మొదటి అడుగు. మీ మనస్సు అంతా గాయాలతో మరి భావోద్వేగపు విషంతో నిండి ఉందని తెలుసుకోలేకపోతే ఆ గాయాలని శుభ్రం చేసి వాటికి స్వస్థత చేకూర్చలేరు. అందుచేత బాధ కొనసాగుతూనే ఉంటుంది. బాధపడటానికి ఎటువంటి కారణం లేదు. ఎరుకతో ఉన్నప్పుడు మీరు ఎదురు తిరిగి ఇంకా చాలు అని చెప్పవచ్చు. మీ వ్యక్తిగత కళలో పరివర్తన తీసుకురావటానికి మరి స్వచ్ఛత చేకూరటానికి మీరు మార్గాన్ని వెతకగలుగుతారు. ఈ గ్రహం యొక్క కళ కేవలం ఒక కళ మాత్రమే. ఇది సత్యం కాదు. మీ కళలో లోతుగా ప్రవేశించి మీ విశ్వాసాలను సవాలు చేసినప్పుడు మిమ్మల్ని గాయానికి గురి చేసిన ఎన్నో విశ్వాసాలు అసలు సత్యమే కాదన్న విషయం అర్థమవుతుంది. ఎన్నో రోజులు ఈ అనవసరపు బూటకంతో బాధపడ్డారని అర్థమవుతుంది.
ఎందుకంటే మీ మనస్సులో బలంగా పాతుకుపోయిన విశ్వాసపు వ్యవస్థ మొత్తం అసత్యాలపైనే నిర్మితమై ఉంది. అందువల్లే మీ సొంత స్వప్నం పట్ల నైపుణ్యతను పొందటం చాలా ముఖ్యం. అందువల్లే టోల్టెక్ కళలో నైపుణ్యతను పొందారు. మీ జీవితం మీ కళ యొక్క ప్రత్యక్షీకరణ. ఇది ఒక కళ లాంటిది. కళల నిపుణులు జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు. ఎంపికల ద్వారా వారు తమ స్వప్నాన్ని నియంత్రిస్తుంటారు. ప్రతి ఒక్కదానికి పరిణామం ఉంటుంది. కళల నిపుణులు పరిణామాల పట్ల ఎరుకుతూ ఉంటారు. టోల్టెక్గా జీవించటం అన్నది ఒక జీవన విధానం. ఈ విధానంలో నాయకులు లేదా అనుచరులు ఉండరు. ఇక్కడ మీ స్వీయ వాస్తవికత ఉంటుంది. మీరు మీ స్వీయ వాస్తవికతతో జీవిస్తారు. ఒక టోల్టెక్ మేధస్సుతో సహజంగా జీవిస్తాడు, మళ్ళీ స్వేచ్ఛను పొందుతాడు. ఒక టోల్టెక్ మేధస్సుతో సహజంగా జీవిస్తాడు, మళ్ళీ స్వేచ్ఛను పొందుతాడు. టోల్టెక్గా పరివర్తన చెందటానికి 3 విషయాల్లో నైపుణ్యతను పొందాలి. 1 ఎరుకలో నైపుణ్యత. మనం ఎవరన్నా విషయం పట్ల ఎరుకతో ఉండాలి. 2వది పరివర్తనలో నైపుణ్యత ఎలా మారాలి. పెంపకం నుంచి ఎలా విముక్తిని పొందాలి ఇలాంటివి. 3వది సంకల్పంలో నైపుణ్యత. జీవితంలోని శక్తిలో పరివర్తనను తీసుకువచ్చే ప్రతిదీ కూడా టోల్టెక్ దృష్టిలో సంకల్పం అని అర్థం. ఈ శక్తి అన్నింటిలో ఒకే విధంగా ఉంటుంది. దీనినే మనం భగవంతుడు అని సంబోధిస్తుంటాము. సంకల్పమే ఒక జీవితం. అది అపారమైన షరతులు లేని ప్రేమ. అందువల్ల సంకల్ప నైపుణ్యతను ప్రేమ యొక్క నైపుణ్యతగా కూడా పిలుస్తుంటారు. టోల్టెక్ యొక్క స్వేచ్ఛా మార్గం గురించి మనం మాట్లాడినప్పుడు పెంపకం నుంచి విముక్తి పొందడానికి ఒక పెద్ద మార్గ పటమే మనకు లభించింది. న్యాయమూర్తి, బాధితుడు మరి విశ్వాస వ్యవస్థను వారు మానవ మనస్సుపైన ఆధారపడిన పరాన్న జీవిగా చెప్తుంటారు. టోల్టెక్ దృష్టిలో పెంపకానికి గురైన ప్రతి ఒక్క మానవుడు అనారోగ్యంతో ఉన్నట్లు వారి మనస్సుని మరి మెదడుని ఈ పరాన్న జీవి నియంత్రిస్తుంది. కనుక వారు అనారోగ్యంతో ఉన్నారు. మన మనస్సు నుంచి భయం కారణంగా వెలువడుతున్న నకారాత్మక భావోద్వేగాలు ఈ పరాన్న జీవికి పోషణ. పరాన్న జీవికి మనం అర్థాన్ని గమనించినట్లయితే పరాన్న జీవి ఇతర జీవులపై ఆధారపడి ఈ జీవులకు ఎటువంటి లాభాన్ని చేకూర్చకుండా కొద్దిగా బాధిస్తూ వాటి యొక్క శక్తిని పీల్చివేస్తుంది. న్యాయమూర్తి, బాధితుడు మరి విశ్వాస వ్యవస్థ అన్నవి ఈ అర్థానికి సరిగ్గా సరితూగుతాయి. అవన్నీ భావోద్వేగ లేదా మానసిక శక్తితో, సజీవమైన శక్తితో ఒక జీవిగా రూపొందాయి. కాకపోతే ఈ శక్తి భౌతిక శక్తి కాదు, మరి భౌతికపరమైన భావోద్వేగ శక్తి కూడా కాదు. అదేవిధంగా మన కళలు కూడా భౌతికమైన శక్తి కాదు, కానీ అవి ఉన్నాయని మనకు తెలుసు. భౌతిక శక్తిని భావోద్వేగ శక్తిగా మార్చటం అన్నది మన మెదడులో ఒకనొక పనితీరు. మన మెదడు భావోద్వేగాలను ఉత్పత్తి చేస్తుంది. మనస్సు యొక్క ముఖ్యమైన పని కలగంటామని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. మనస్సు యొక్క ముఖ్యమైన పని కలగంటామని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. న్యాయమూర్తి, బాధితుడు మరి విశ్వాస వ్యవస్థ అన్న పరాన్న జీవి మీ మనస్సుని నియంత్రిస్తుందని టోల్టెక్ విశ్వాసం. ఈ పరాన్న జీవి మీ వ్యక్తిగత స్వప్నాన్ని నియంత్రిస్తుంది. ఈ పరాన్న జీవి మీ మనస్సు ద్వారా కలగంటూ మీ శరీరం ద్వారా జీవిస్తుంది. భయం, భూటకం మరి దుఃఖం నుంచి వెలువడే భావోద్వేగాలపైన ఆధారపడి ఈ పరాన్న జీవి జీవిస్తుంది. విశ్వాస వ్యవస్థ యొక్క జీవితం కాకుండా మన సొంత మనస్సుని, శరీరాన్ని ఉపయోగిస్తూ మన జీవితాన్ని మనం జీవించటమే మనం కోరుకునే స్వేచ్ఛ. మన మనస్సుని న్యాయమూర్తి మరి బాధితుడు నియంత్రిస్తున్నాడని, అసలైన మనం ఒక మూలన ఉన్నాం అన్న విషయం అర్థం అయినప్పుడు మనకు కేవలం 2 ఎంపికలు మాత్రమే ఉన్నాయి. మొదటిది, మీరు జీవిస్తున్న విధానంలోనే జీవించటం. మీలోని న్యాయమూర్తికి, బాధితునికి లోబడి ఈ గ్రాహ్యం యొక్క కళను జీవించటం. 2వది, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని పెంచుతున్నప్పుడు ఏ విధంగా అయితే ఎదురు తిరుగుతామో అలా ఉండటం. ఎదురు తిరిగి వద్దు అని చెప్పటం.
పరాన్నజీవి పైన యుద్ధాన్ని ప్రకటించవచ్చు. మనలోని న్యాయమూర్తి మరి బాధితుడిపైన మన స్వాతంత్ర్యం కోసం మన సొంత మెదడు మరి మనస్సును ఉపయోగించే హక్కు కోసం పోరాడటం చేయవచ్చు. అందువల్లే అమెరికా మొత్తంలో కెనడా నుంచి అర్జెంటీనా వరకు అన్ని సంస్కృతిలో వారు తమ మనస్సులోని పరాన్నజీవిపైన యుద్ధం చేస్తున్నారు కనుక అటువంటి వారిని యోధులుగా పిలుస్తారు. ఇదే యోధునికి అసలైన అర్థం. యోధుడు అంటే పరాన్నజీవి యొక్క దాడిపైన తిరుగుబాటు చేసేవాడు. యోధుడు తిరుగుబాటు చేసి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. కానీ యోధుడు అయినంత మాత్రాన ప్రతిసారి యుద్ధం గెలుస్తాడని కాదు. గెలవచ్చు లేదా గెలవకపోవచ్చు, కానీ మనం ప్రతిసారి మన శక్తి మేరకు ప్రయత్నిస్తాము. కనీసం మనకు విముక్తి పొందే అవకాశం దొరుకుతుంది. ఈ మార్గాన్ని ఎంచుకోవటం వల్ల కనీసం తిరుగుబాటు చేసామన్న గౌరవమైన దక్కుతుంది. అదేవిధంగా మన సొంత విషపు భావోద్వేగాల్లో మరి ఇతరుల భావోద్వేగాల్లో నిస్సహాయంగా బాధితుడిగా ఉండకుండా సహాయపడుతుంది. ఆఖరికి మనం మన శత్రువైన పరాన్నజీవికి లోబడిపోయినప్పటికీ ఎదురు తిరగకుండా ఉన్న బాధితుల జాబితాలో మాత్రం చేరము. అన్నిటికన్నా ఉత్తమమైనది ఏమిటంటే యోధుడిగా ఉన్నప్పుడు గ్రహం యొక్క కళను మార్చగలిగిన అవకాశం లభిస్తుంది. మరి మన సొంత కళను స్వర్గంగా మార్చుకునే అవకాశం కూడా దొరుకుతుంది. నరకం ఉన్న విధానంగానే స్వర్గం కూడా మన మనస్సులోనే ఉంటుంది. అది ఆనందపు ప్రదేశం. ఈ ప్రదేశంలో ప్రేమించే స్వేచ్ఛ లభిస్తుంది. మన అసలైన గుణాలను కలిగి ఉండే స్వేచ్ఛ లభిస్తుంది. ఈ ప్రదేశంలో మనం చాలా ఆనందంగా ఉంటాము. స్వర్గాన్ని చేరుకోవటానికి మరణించవలసిన అవసరం లేదు. మనం జీవించి ఉండగానే స్వర్గాన్ని చేరుకోగలము. భగవంతుడి ఉనికి ప్రతి చోట ఉంటుంది. అదేవిధంగా స్వర్గపు రాజ్యం కూడా అన్ని ప్రదేశాల్లో ఉంటుంది. కానీ ముందుగా మనం ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి మన కళ్ళను చెవులను తెరిచి ఆ సత్యాన్ని అంగీకరించాలి. మన మనస్సులో ఉన్న పరాన్నజీవి నుంచి విముక్తిని పొందాలి. ఈ పరాన్నజీవిని 1000 తలలు ఉన్న రాక్షసునితో పోల్చుకోవచ్చు. ప్రతి ఒక్క తల మనకున్న ఒక్కొక్క భయం. మనం స్వేచ్ఛగా ఉండాలి అంటే ఈ పరాన్నజీవిని నాశనం చేయాలి. ఈ పరాన్నజీవిని నేరుగా ఎదుర్కోవటం అంటే మనకున్న భయాలను నేరుగా ఒకదాని తరువాత ఒకటి ఎదుర్కోవటం మనకున్న ఒకానొక పరిష్కారం. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ, కానీ ఇది పనిచేస్తుంది. ప్రతిసారి మనం ఒక్కొక్క భయాన్ని ఎదుర్కొన్నప్పుడు కొంచెం కొంచెంగా స్వేచ్ఛను పొందుతాము. ఈ పరాన్నజీవికి పోషణను అడ్డుకోవటం మనకున్న మరొక మార్గం. పోషణను అందించినప్పుడు పరాన్నజీవి ఆకలితో మరణిస్తుంది. పోషణను అందించినప్పుడు పరాన్నజీవి ఆకలితో మరణిస్తుంది. ఈ విధంగా చేయడానికి మనం మన భావోద్వేగాలపైన నియంత్రణను పొందాలి. భయం నుంచి వెలువడే భావోద్వేగాలను అడ్డుకోవాలి. ఇది చెప్పటానికి సులభంగా ఉన్న ఆచరణలో పెట్టడం చాలా కష్టం. మీ మనస్సుని న్యాయమూర్తి మరి బాధితుడు నియంత్రిస్తాడు కనుక ఇది చాలా కష్టతరమైనది. మరణానికి సంసిద్ధమవటం మనకున్న 3వ పరిష్కారం. ప్రపంచంలో ఉన్న ఎన్నో నిగూఢ పాఠ్య విధానాల్లో మరి ఎన్నో సంస్కృతుల్లో మరణానికి సంసిద్ధమవటం అన్న పద్ధతి ఉంది. ఈ పద్ధతి ఈజిప్ట్లో, భారతదేశంలో, గ్రీసులో మరి అమెరికాలో కూడా ఉంది. ఇది మరణానికి ఒక ప్రతీక. ఈ ప్రతీక భౌతిక శరీరానికి ఏమాత్రం హాని జరగకుండా ఇది పరాన్నజీవిని హతమారుస్తుంది. మన మరణానికి చేరువలో ఉన్నప్పుడు ఈ పరాన్నజీవి మరణిస్తుంది. ఇది మొదటి 2 పరిష్కారాల కంటే వేగవంతమైన మార్గం, కానీ ఆచరించడం చాలా కష్టం. మరణదూతను ఎదుర్కోవటానికి చాలా ధైర్యం కావాలి. ఈ 3 పరిష్కారాలను మరింత వివరంగా తెలుసుకుందాం. పరివర్తన యొక్క కళ. 2వ శ్రద్ధను కలిగి ఉండే స్వప్నం. బాహ్య ప్రపంచపు కళ మీ దృష్టిని ఆకట్టుకుని మీకు విశ్వాసాలను అందిస్తోంది. వీటి యొక్క ఫలితమే మీరు జీవిస్తున్న ఈ కళ అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. పెంపకం అన్న ప్రక్రియ మొదట శ్రద్ధ వహించే కళ. ఈ విధంగానే మీరు మీ ధ్యాసను ఉపయోగించి మొట్టమొదటిసారిగా మీ జీవితపు మొదటి కళను సృష్టించుకున్నారు. మీ యొక్క ఒప్పందాలు మరి విశ్వాసాల పట్ల
దృష్టి సారించటం ద్వారా మీ విశ్వాసాలను మార్చుకోవచ్చు. మీతో మీకున్న ఒప్పందాలను మార్చుకోవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా మీరు మీ యొక్క శ్రద్ధను రెండవసారి ఉపయోగిస్తున్నారు. తద్వారా నూతన స్వప్నానికి రెండవసారి శ్రద్ధను వహించే స్వప్నాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ రెండవసారి మీరు అమాయకత్వంతో ఉండరు కనుక ఇది మొదటిసారికి మరి రెండవసారికి ఉన్న వ్యత్యాసం. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది సత్యం కాదు, మీకు ఎంచుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు వేటిని ఎంచుకోవాలి, మరి వేటిని వదిలేయాలన్నది మీ ఇష్టం. దేనినైనా విశ్వసించటానికి ఎంచుకోవచ్చు. మీ పట్ల మీరు విశ్వాసంతో ఉండటాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. మీ మనస్సులో కమ్మిన పొగ పట్ల ఎరుకతో ఉండటమే మొదటి అడుగు. ప్రతి నిమిషం మీరు కలగంటున్నారన్న ఎరుకతో ఉండాలి. కేవలం ఎరుకతోనే మీ యొక్క స్వప్నంలో పరివర్తన జరిగే అవకాశం ఉంటుంది. మీ జీవితం యొక్క సమస్త నాటకం అన్నది మీ యొక్క విశ్వాసం కారణంగా ఏర్పడుతుంది అని మీరు విశ్వసించేది సత్యమే కాదని ఎరుక మీకు ఉన్నప్పుడు మీరు దాన్ని మార్చుకోగలరు. ఏది ఏమైనప్పటికీ మీరు మీ విశ్వాసాలను మార్చుకోవాలి అంటే మీ దృష్టిని మీరు మార్చుకోవాల్సిన వాటిపైకి మరల్చాలి. మీరు మీ ఒప్పందాలను మార్చుకునే ముందు అసలు ఏ ఒప్పందాలను మార్చుకోవాలన్నది తెలుసుకోవాలి. అందువల్ల మీకు దుఃఖాన్ని కలిగించే స్వీయ పరిమితత్వం, భయ ఆధారిత విశ్వాసాల పట్ల ఎరుకను అభివృద్ధి చేసుకోవాలి. ఇది తరువాతి అడుగు. మీరు విశ్వసించేది మీ ఒప్పందాల గురించి పరిశోధించుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా మీరు పరివర్తన చెందటం మొదలు పెడతారు. టోల్టెక్స్ వీటిని పరివర్తన యొక్క నైపుణ్యతగా పేర్కొంటారు. మీకు దుఃఖాన్ని కలిగించే భయ ఆధారిత ఒప్పందాలను మరి మీ మనస్సులోని ప్రోగ్రామింగ్ను మార్చుకోవటం ద్వారా పరివర్తనలో నైపుణ్యతను సంపాదిస్తారు. మిమ్మల్ని మీరు అన్వేషించి ప్రత్యామ్నాయ విశ్వాసాలైన 4 ఒప్పందాలు వంటి వాటిని అలవర్చుకోవాలి. ఈ 4 ఒప్పందాలను అలవర్చుకోవాలన్న నిర్ణయం స్వేచ్ఛ కోసం మీ మనస్సులోని పరాన్నజీవి పైన యుద్ధం ప్రకటించటం. ఈ 4 ఒప్పందాలు మీ యొక్క భావోద్వేగ దుఃఖాన్ని అంతం చేసే అవకాశాన్ని కలిగిస్తాయి. అది మీ జీవితాన్ని మీరు ఆనందించటానికి మరి నూతన స్వప్నాన్ని మొదలు పెట్టడానికి ద్వారాన్ని తెరుస్తుంది. మీ స్వప్నంలో సంభావ్యతలను అన్వేషించటం అన్నది మీ యొక్క ఆసక్తిపైన ఆధారపడి ఉంటుంది. ఈ 4 ఒప్పందాలు పరివర్తన కళలో మీకు సహాయపడటానికి, మీ యొక్క పరిమిత ఒప్పందాలను విచ్ఛిన్నం చేయటానికి, మరింత స్వీయ శక్తిని పొంది బలపడటానికి సృష్టింపబడ్డాయి. మీరు ఎంత బలంగా మారుతారో అన్ని ఒప్పందాల లోతైన భాగానికి చేరుకుని అంత ఎక్కువగా ఒప్పందాలను విచ్ఛిన్నం చేయగలరు. ఈ ఒప్పందాల లోతుకు చేరుకోవటాన్ని నేను ఎడారిలోకి వెళ్ళడంగా చెప్తాను. మీరు ఎడారిలోకి వెళ్ళినప్పుడు రాక్షసులను నేరుగా ఎదుర్కొంటారు. ఆ ఎడారి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ రాక్షసులందరూ దేవదూతలుగా మారుతారు. ఈ 4 ఒప్పందాలను అభ్యసించడం అనేది ఒక పెద్ద శక్తి యొక్క చర్య. మీ మనస్సులోని చేతబడుల నుంచి విముక్తి పొందడానికి మీకు ఎంతో ఎక్కువగా స్వీయ శక్తి కావాలి. మీరు ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేసిన ప్రతిసారి మీకు మరింత శక్తి చేకూరుతుంది. చిన్న చిన్న ఒప్పందాలను బద్దలు కొట్టడానికి తక్కువ శక్తి అవసరం. అందువల్ల చిన్న చిన్న ఒప్పందాలతో మొదలు పెట్టండి. చిన్న చిన్న ఒప్పందాలను బద్దలు కొట్టినప్పుడు మీ స్వీయ శక్తి పెరిగి మీ మనస్సులోని పెద్ద పెద్ద రాక్షసులను ఎదుర్కొనే స్థాయికి చేరుకుంటారు. ఉదాహరణకు, తల్లి పాట పాడదు అని చెప్పిన చిన్నపిల్లలకు వయస్సు ఇప్పుడు 20 సంవత్సరాలు అనుకుందాం. ఆ పిల్ల ఇప్పటికీ కూడా పాట పాడదు. తన గొంతు సరిలేదన్న విశ్వాసాన్ని అధిగమించి, సరే నేను సరిగ్గా పాడలేనప్పటికీ పాట పాడటానికి ప్రయత్నిస్తాను అని ప్రయత్నించవచ్చు. లేదా ఎవరైనా ఆమె పాటకు మెచ్చుకుని చప్పట్లు కొడుతూ తన పాట అద్భుతంగా ఉందని ఊహించుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల తన ఒప్పందాన్ని కొంచెం కొంచెంగా మార్చుకుంటుంది. కాకపోతే ఆ విశ్వాసం మొత్తం తొలగిపోదు.
కానీ ఇప్పుడు ఆమె ప్రయత్నించటానికి కొంత శక్తి మరి ధైర్యం ఏర్పడతాయి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించటం ద్వారా చివరకు ఆమె తన ఒప్పందాన్ని బద్దలు కొడుతుంది. నరకం అన్న కళ నుంచి బయటపడటానికి ఇది ఒక మార్గం. కానీ మిమ్మల్ని బాధకు గురి చేసే ఒప్పందాన్ని బద్దలు కొట్టడానికి మిమ్మల్ని ఆనందపరిచే మరొక ఒప్పందంలో భర్తీ చేయాలి. ఇది మీ పాత ఒప్పందాన్ని తిరిగి రాకుండా అడ్డుకుంటుంది. అదే ప్రదేశాన్ని మీరు నూతన ఒప్పందంలో భర్తీ చేసినట్లయితే పురాతన ఒప్పందం పూర్తిగా తొలగిపోతుంది. దాని స్థానంలో నూతన ఒప్పందం ఉంటుంది. ఈ ప్రక్రియ ఆశాజనకంగా లేదని చూపించడానికి మన మనస్సులో మరెన్నో బలమైన విశ్వాసాలు కూడా ఉన్నాయి. అందువల్లే మీరు ఓర్పుతో ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ సమయంలో మీరు జీవిస్తున్నది మొత్తం ఎన్నో సంవత్సరాల పెంపకం యొక్క ఫలితం. పెంపకాన్ని ఒక్క రోజులో మార్చుకోగలరని ఆశించవద్దు. మనం చేసుకున్న ప్రతి ఒప్పందానికి మన వాక్శక్తిని చేరుస్తాము. అందువల్ల ఒప్పందాలను వదిలిపెట్టడం చాలా కష్టమైన విషయం. మన ఒప్పందాన్ని మార్చడానికి కూడా మనకు అంతే శక్తి కావాలి. అంతకన్నా తక్కువ శక్తితో మనం ఒప్పందాన్ని వదిలిపెట్టలేము. కానీ మనలోని స్వీయ శక్తి మొత్తం మనకున్న ఒప్పందాలను నిలబెట్టుకోవడంలో సరిపోతుంది. మన ఒప్పందాల పట్ల మనకు బలమైన వ్యసనం ఉంది కనుక మన శక్తి మొత్తం వాటికే సరిపోతుంది. ఈ విధంగా ఉండటానికి మనం అలవాటు పడిపోయాం. కోపానికి, అసూయకు, మన మీద మనకు జాలి పడటం వంటి వాటికి మనం వ్యసనపరులుగా మారాం. కోపానికి, అసూయకు, మన మీద మనం జాలి పడటం వంటి వాటికి మనం వ్యసనపరులుగా మారాం. ఇటువంటి విశ్వాసాల పట్ల మనం వ్యసనంతో ఉంటూ నేను చేయలేను, నాకు తెలివి లేదు, ఇంకా ప్రయత్నించి ఉపయోగం లేదు, ఇతరులు నాకన్నా మెరుగ్గా ఉన్నారు కనుక వారు చేయగలరు అని చెప్తుంటాము. ఈ పురాతన ఒప్పందాలన్నింటినీ మనం మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తున్నందువల్ల మన జీవితపు స్వప్నాన్ని అవి పాలిస్తున్నాయి. అందువల్ల ఈ 4 ఒప్పందాలను మీరు అలవర్చుకోవాలి అంటే మీరు వాటిని పునరావృతం చేస్తుండాలి, అభ్యాసం చేస్తుండాలి. నూతన ఒప్పందాలను అభ్యసించడం ద్వారా మీ జీవితం మెరుగవుతుంది. పునరావృతం చేయటం ద్వారా మీరు నైపుణ్యతను పొందుతారు.